ఎందుకు మేము ఫీమేల్ జెనైటల్ సర్జరీ గురించి ఓపెన్గా డిస్కషన్ ఉండదు అండ్ ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ గురించి మీ దగ్గరికి వస్తారు మ్యామ్? ఓకే, సో నేను ఈ ఫీమేల్ జెనైటల్ సర్జరీ అంటే స్త్రీ ప్రైవేట్ పార్ట్ సర్జరీస్ రిలేటెడ్గా మాట్లాడదామని చాలా రోజులుగా అనుకుంటున్నాము. బీయింగ్ అ ఫీమేల్, నేను కూడా ఈ ఇండియన్ కల్చర్లోనే పెరిగాను కాబట్టి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు డిస్కస్ చేయరు ఓపెన్గా అని అనిపించింది. మోస్ట్లీ ఇది కల్చరల్ అండ్ జనరేషనల్. అంటే మనం బ్రాటప్ చిన్నప్పుడు గర్ల్స్గా వెన్ వీ వర్ బ్రాటప్ ఓపెన్గా ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ గురించి డిస్కషన్ ఈవెన్ బిట్వీన్ మామ్ అండ్ డాటర్ కూడా అంత ఫ్రీగా జరిగేది కాదు. ఇట్ హ్యాస్ చేంజ్ సిన్స్ టైమ్స్, ఓకే, బట్ స్టిల్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇట్ వాజ్ లైక్ సైలెన్స్, సీక్రసీ, షేమ్. డిస్కషన్ అబౌట్ ప్రైవేట్ పార్ట్స్ వాజ్ సీక్రసీ, ఎండ్యూరెన్స్ నేర్పించారు కానీ ఓపెన్గా బాడీ పార్ట్ అవేర్నెస్ గురించి అంత నాలెడ్జ్ లేదు మీ యాజ్ అ గర్ల్ కూడా అని నాకు అనిపించింది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్, మోస్ట్లీ కల్చరల్ అండ్ ఆల్సో ఇప్పుడు పోస్ట్ పార్టమ్ అయి ఉండొచ్చు, పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల పెయిన్ కానీ అవన్నీ ఇట్ ఈస్ టాట్ టు బీ నార్మల్. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, తేడా ఉందా అని మనతో డిస్కషన్ ఎప్పుడు రాలేదు కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ వర్ నాట్ డిస్కస్డ్ ఓపెన్లీ అనిపిస్తుంది. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, ఏ ప్రాబ్లమ్స్ ఉమెన్ సఫర్ అవ్వచ్చు, ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. సో మా జనరేషన్లో కూడా ఇవి అంత డిస్కస్ చేయలేదు కాబట్టి నౌ లెట్ us టాక్ ఓపెన్లీ అండ్ ఫ్రీలీ అబౌట్ దిస్. ఇట్ ఈస్ నాట్ రాంగ్ అన్నది నా ఫీలింగ్. అండ్ నేను ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకు కూడా వీ షుడ్ డిస్కస్ మోర్, ఎస్పెషలీ మామ్ అండ్ డాటర్స్, ఎడ్యుకేట్ దెమ్ మోర్ టు బీ మోర్ అవేర్ అబౌట్ their private parts. So talking about female anatomy and genital surgery is most welcome nowadays. And I see a change in the trend. ఇప్పుడు మామ్ అండ్ డాటర్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు and they are more aware. So people are coming out with problems these days. ఏమేం ప్రాబ్లమ్స్ ఫీమేల్స్ ప్రజెంట్ అవ్వచ్చు అన్న దానికైతే మోస్ట్ కామన్లీ మనకి టూగా డివైడ్ చేయొచ్చు. ఫంక్షనల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకొకటి కాస్మెటిక్గా కూడా ఉండొచ్చు. సో ఫంక్షనల్ ఇష్యూస్ చాలా చిన్న వాటిలాగా అనిపించే దగ్గర నుంచి పెద్ద వాటి దాకా రావచ్చు. మోస్ట్ కామన్గా ఇచ్చింగ్, డ్రైనెస్ ఆర్ పిగ్మెంటేషన్ అంటే కలర్ డిస్కలరేషన్ ఇన్ ఇంటిమేట్ ఏరియాస్, ఆర్ కొన్నిసార్లు ఎక్కువ డిశ్చార్జ్ వస్తుందనో ఆర్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుందనో, ఇట్లాంటివి మోస్ట్ కామన్ కంప్లైంట్స్. గర్ల్స్ అవ్వచ్చు, మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ ఎల్డర్లీ, అన్ని ఏజ్ గ్రూప్స్లో ఇట్లాంటి వాటితో ప్రజెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫంక్షనల్ ఇష్యూస్ అంటే దగ్గిన, తుమ్మిన, నాకు యూరిన్ డ్రాప్స్ లీక్ అవుతున్నాయి అని చెప్పి ఇలాంటివి మోస్ట్ కామన్ కంప్లైంట్స్ ఉండొచ్చు. అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే అపియరెన్స్, ఫుల్నెస్, ఏదైతే మనం లేబియా అంటామో అంటే వెజైనాని కవర్ చేసే లిప్స్ ఉంటాయి దాన్ని లేబియా అంటాం, దాని ఫుల్నెస్ లేకపోవడం, ఫ్లాట్గా ఉండడం, సాగీ అయిపోవడం, ఆర్ చాలా పెద్ద లేబియా ఉండడం విచ్ ఈస్ కాజింగ్ డిస్కంఫర్ట్. అంటే నడిచేటప్పుడు, సైక్లింగ్, వాకింగ్ అప్పుడు డిస్కంఫర్ట్, హైజీన్ మెయింటైన్ చేయడానికి కష్టం అవ్వడము, ఇరిటేషను, పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఇట్లాంటివన్నీ వాటితో ప్రజెంట్ అవ్వచ్చు. సో వీటికి చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ సర్జన్ని అందులో కాస్మెటిక్ జెనైటల్ సర్జన్ని కలిస్తే ఇట్లాంటి వాటికి సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్స్. సో కన్సల్టేషన్ హెజిటేట్ చేయొద్దు. టాకింగ్ అబౌట్ అంటే మేక్ ఇట్ అ ప్యాటర్న్ దట్ యూ టాక్ టు యువర్ డాటర్స్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ దే ఆర్ కంప్లీట్లీ ట్రీటబుల్ if dealt by a qualified board certified plastic surgeon.